దేవుని పరిశుద్ధమైన నామానికి నిత్యము మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాక్య ధ్యానం కొరకు ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం. 7 ఉగ్రత పాత్రలు పట్టుకున్న 7 దేవదూతల్లో ఒకడు యోహాను గారితో మాట్లాడుతున్నాడు. నా దగ్గరికి రా, అనేక జనాల మీద కూర్చున్నటువంటి ఒక మహావేశ్య, ఆ వేశ్యకు తీర్పు జరగబోతుంది, నీకు ఆ విషయాన్ని అంతటినీ చూపిస్తానని చెప్తున్నారు. బైబిల్లో కొన్నిసార్లు నిజ దేవుని పట్ల ద్రోహులై ఇతర దేవుళ్ళ వైపు తిరిగిన వారిని ఈ మాట సూచిస్తుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయము 21లోను, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయము 20వ వచనంలోను మనం గమనిస్తే ఇది అలంకారంగా వాడబడిందని గమనించగలుగుతాం. సాధారణంగా దాని అర్థం ఏంటి అనంటే, అది ఒక దేశానికి, ఒక రాజ్యానికి సూచనగా ఉంది. తూరు అనేటువంటి నగరానికి ఈ మాట వాడడం కూడా జరిగింది. యెషయా గ్రంథం 23వ అధ్యాయం 15, 16, 17 వచనాల్లో నినివే పట్టణం గురించి నహూము గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనంలో మాట్లాడుతూ ఉన్నాడు. అంటే విగ్రహ పూజతో నిండిపోయిన నగరాలు, దాన్ని దేవుడు వేశ్యగా మాట్లాడుతున్నాడు. దేవుణ్ణి లెక్క చేయకుండా ఈ లోక సంపదల కోసం తహతహలాడేటువంటి సంగతి ఇది గుర్తు చేస్తుంది. వేశ్య అంటే ఇది ఒక నగరమని, అది ఒక పెద్ద మత సంస్థకు, వర్తక సంబంధమైనటువంటి వ్యవస్థకు చిహ్నంగా ఉందని భావించాలి. దేవుని ఉద్దేశాన్ని మనం గమనించినప్పుడు అది ఏం చేసిందట? ఆ వేశ్య భూరాజులందరూ కూడా తనతో వ్యభిచరించేలాగా చేసింది. అనగా విగ్రహ ఆరాధనతో పరిపూర్ణంగా నింపబడగా అనేక మంది రాజులు అక్కడికి వచ్చి ఆ విగ్రహ సంబంధమైన వాటిని సేవించడం, ఇలాగున దేవునికి వ్యతిరేకమైనటువంటి, దేవునికి అసహ్యమైన విగ్రహారాధన చేసేటువంటి నగరంగా పేరు ప్రఖ్యాతులు గాంచింది. ఆ దేశ ప్రజలందరూ కూడా అపనమ్మకస్తులై, దేవుని మాటకు అవిధేయత కలిగిన వారై, నిజ దేవుణ్ణి ఆరాధించడానికి బదులుగా విగ్రహాల వైపు తిరిగిపోయిన వారుగా కనబడుతున్నారు. నమ్మక ద్రోహులైనటువంటి ఇశ్రాయేలీలు దానికి సూచనగా కూడా ఉన్నారు. దేవుడు వారిని భయంకరమైనటువంటి ఐగుప్తి బానిసత్వంలో విడిపిస్తే వాళ్ళు మాత్రం విగ్రహారాధన వైపు తిరిగారు. వారు ఇష్టం వచ్చినట్లు బ్రతకటానికి, గంతులు వేసుకోవడానికి, వారు తాగడానికి అనుకూలంగా వారికి ఉంది అనే ఉద్దేశం చేత వారు విగ్రహాల వైపు వెళ్ళారు. ఇది దేవునికి ఎంతో బాధ కలిగించింది. అందుకనే భూరాజులందరూ కూడా వ్యభిచరించేటువంటి ఒక వేశ్యగా నువ్వు ఉన్నావు అని అలంకార పదంగా మాట్లాడుతున్నాడు. దైవజనుడైనటువంటి యోహాను గారిని ఎడారికి ఆ దేవదూత తీసుకెళ్ళాడట. అక్కడ ఒక భయంకరమైనటువంటి విషయం గమనిస్తున్నాడు. ఎర్రని మృగం మీద కూర్చున్నటువంటి ఒక స్త్రీ కనబడుతుంది. ఆ మృగం మీద దేవదూషణ అనేటువంటి పేర్లున్నాయి. 7 తలలున్నాయి, 10 కొమ్ములున్నాయి. ఆ స్త్రీ ఏమో ఊదా రంగు ఎర్రని బట్టలు తొడుక్కునున్న, విలువైనటువంటి రాళ్ళు ముత్యాలతో అలంకరించబడి, చేతిలో బంగారు పాత్ర కలిగినటువంటి, వ్యభిచార సంబంధమైనటువంటి మలినముతో నింపబడినట్లుగా చూశాడు. ఈ స్త్రీ దేనికి సూచిస్తుందంటే, ఆత్మ సంబంధమైన ఒక ఎడారి లాంటిదని,
బైబిల్ గ్రంథంలో కొన్నిసార్లు మత సంబంధమైన సంఘాన్ని, సమాజాన్ని కూడా చూపిస్తుందని, ఈ మృగం అయితే ఒక రాజుకు, ఒక రాజ్యానికి చిహ్నంగా ఉండి, ఈ స్త్రీ రెండిటిని దేనిని సూచిస్తుందో మనం గమనించగలుగుతున్నాం. ఆమె మృగం మీద కూర్చొని ఉండడం, మృగం పరిపాలన ప్రారంభంలో ఆ స్త్రీని ఆధారం చేసుకుని ఉందని, దాని కంట్రోల్లో ఇది ఉండి ముందుకు సాగిందని, తర్వాత అదే ఆ మృగమే ఆమెను నాశనం చేసిందని బైబిల్ తెలియచేస్తూ ఉంది. ఇవన్నీ కూడా ఆత్మ సంబంధమైన సత్యాలు. ఇది క్యాజువల్గా మనము ధ్యానం చేస్తే ఈ ప్రకటన గ్రంథం అర్థం కాదు, కానీ ఇదంతా అంత్యకాలంలో జరగబోతున్న పరిస్థితులను దేవుడు యోహాను గారికి చూపిస్తున్నాడు. ఇది మర్మయుక్తమైనటువంటిది. చాలా మంది ప్రకటన గ్రంథం బోధించకూడదు అంటారు, ఎందుకంటే దీని పూర్తి వివరణ అర్థం కాక, ఏది ఎందుకు ఏది చూచినో గమనించలేక, దాన్ని అంతగా లోతుగా అధ్యయనం చేయలేక సింపుల్గా ప్రకటన గ్రంథం చదవకూడదు, ధ్యానించకూడదని చెప్తారు. బైబిల్లో ఎందుకు రాయబడింది? ఈ 66 గ్రంథాల్లో ఒక ప్రాముఖ్యమైనటువంటి గ్రంథంగా ఇది ఎందుకు ఎంచబడింది? దానిని ధ్యానం చేసినప్పుడే కదా ఆత్మ సంబంధమైన విషయాలు బయలుపరచబడతాయి. అసలు చివరగా జరిగే విషయాలు తెలియకపోతే మనం ఎలాగ దేవుని పట్ల భయము, భక్తి కలిగి నిత్య రాకడ కొరకు సిద్ధపడతాం, నిత్య జీవం కొరకు ఎదురు చూస్తాం. ఆమె ఎర్రని బట్టలు తొడుక్కుందట, ఊదా రంగు కూడా కలిగిందట. కొందరు వ్యాఖ్యానకర్తలు ఏం చెప్తున్నారంటే, ఈ రంగులు సుఖాన్ని, విలాసాన్ని, వైభవాన్ని చూపిస్తున్నాయని, మరికొందరు రోమన్ క్యాథలిక్ సంఘం వైపు చూపిస్తూ, నాయకుల్లో కొందరు ఈ రంగు బట్టలు ధరిస్తారని, ఇతర సంఘాల్లో కూడా కొంతమంది నాయకులు ఈ బట్టలు ధరిస్తారని చెప్తా ఉన్నారు. ఈ విలువైనటువంటి రాళ్ళు ఉన్నాయే, బంగారం రాళ్ళు, ఇవి గొప్ప ధనానికి సూచనగా ఉన్నాయి. ముత్యాలు ఇవన్నీ కూడా అలంకరించబడి ఉంది. బయట భాగాన్ని ఆమె ఆకర్షణీయంగా ఉంది అనేది కనిపిస్తూ ఉంది. దేవుడు ఏం చెప్తున్నారు అంటే, ప్రజలు బయట దాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25 నుంచి చదివితే, అయ్యో ధర్మశాస్త్ర పండితులారా, శాస్త్రులారా, పరిచయులారా, మీరు కపటమైనటువంటి వారుగా ఉన్నారు, మీకు తీర్పు తప్పదు. పళ్ళాన్ని, గిన్నెని బయట శుభ్రం చేస్తారు, లోపల మాత్రం అపవిత్రంగా ఉంది అని. అంటే ఇది చూడటానికి ఈ వేశ్య చాలా అందంగా ఉంది, కానీ దాని అంతరంగపు జీవితం మాత్రం మలినముతో నింపబడి ఉంది. ప్రజలు కూడా ఏం గమనిస్తుంటారు అంటే, బాహ్య సౌందర్యాన్ని గమనిస్తారు. మనం కొన్ని కార్యక్రమాలను గమనించినప్పుడు అందులో అందంగా తయారవడం, అనగా బాగా అలంకరణతో ఎవరైతే ఉన్నారో వాళ్ళ వైపు ప్రజల దృష్టి వెళుతుంది, ఆకర్షణీయంగా తయారవుతుంటారు. ఈ వేశ్య అదే స్వభావాన్ని కలిగి ఉంది, ప్రజలను ఆకర్షించుకుంటూ ఉంది. ఈ అసహ్యమతో నింపబడింది ఏంటి అంటే, ఈ సంఘం అసలైన స్థితి దాని మూలంగా బయలుపడుతుంది. అది ఎలాగుంది అనంటే, బయటికి డంబంగాను, ఆడంబరంగాను, వైభవంగాను, లోపలేమో కల్మషమును, విషమును, దుర్మార్గతతో నింపబడిందిగాను ఉంది. నాకు ఇది చదివినప్పుడు, ధ్యానించినప్పుడు కొన్ని సంఘాలు గుర్తుకొచ్చాయి. అందులో కొన్ని ప్రాముఖ్యమైన సంఘాల్లో మరింతగా ఎంచితే ఒక సంఘం బాగా నా మదిలో మెదులుతుంది. ఎలా ఉందట, ఇది చూడ్డానికి బయట డంబంగాను, ఆడంబరంగాను, వైభవంగాను ఉందట. ఆత్మ సంబంధమైన మనసు లేని, బయటకు ఆకర్షణ కలిగించేటువంటి సంఘాలు నేటి దినాల్లో తయారయ్యాయి.
ప్రజలు వెళ్తుంటే, ధనం వస్తుంటే నేను ఏదైనా చేయగలుగుతాను, ఎక్కడైనా చేయగలుగుతాననే ఒక మనసు వాళ్ళు కలిగి ఉన్నారు. సంఘాలను పాడు చేస్తూ, సంఘ పరిచయలను పాడు చేస్తూ, సేవకులను బాధ పెడుతూ, లోపల అంతరంగంలో ఉండేటువంటి కల్మసాన్ని బయటికి వెళ్ళగ్రొక్కకుండా దాచేసే వాళ్ళు ఉన్నారు. ఏంటి ఆ కల్మషం అంటే, ఏంటి ఆ విషయం, ఏంటి ఆ దుర్మార్గం అంటే, సంఘాలు పాడైనా పర్లేదు, సేవకులు పరిచర్య పాడైపోయినా పర్లేదు, నా పేరు రావాలి, నేను గొప్ప అనిపించుకోవాలని వాళ్ళు చూస్తున్నారే. ఈ వేశ్యతో వారిని పోల్చడానికి సరిపోతుంది. కారణం ఏంటి అని అంటే, వారు దేవుని వైపు చూడవలసిన వారై, దేవునికి ప్రతిబింబంగా ఉండవలసిన వారై, లోపల ఒక స్వభావం పెట్టుకొని అంతరంగం మరొక ఉద్దేశాన్ని వారు ప్రదర్శిస్తున్నారే. దేవునికి నచ్చనిది అది. ఆమె నొసట రాయబడిన పేరు ఆమె రహస్యమని, అది ఏంటి అనంటే మహాబబులోను, వేశ్యలకు భూలోక సంబంధమైన అసహ్యమైన వాటికి అది తల్లట. ఎవరు ఈ వేశ్య అనంటే మహాబబులోను అని చెప్తున్నాడు దాని పేరు. అది ఏం చేసిందంటే యేసుక్రీస్తుని నమ్మి ఆయన కొరకు బ్రతికే వారిని చంపి వారి రక్తం చేత మత్తుగా ఉందంట దానికి. క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో కొన్నిసార్లు రోమా పరిపాలకులు క్రైస్తవులను హింసించారు. అనేక శతాబ్దాలుగా క్రీస్తు నిజ విశ్వాసులను హింసించే మత సంస్థల్లో ఎక్కువగా హింస పెట్టింది ఎవరు అనంటే రోమన్ కేథలిక్ సంఘమే. అది అనేక లక్షల మంది విశ్వాసులను మరణానికి గురి చేసింది. ఒక భక్తుడు ఇలాగంటారు, దాదాపుగా 5 కోట్ల మందిని వాళ్ళు నాశనం చేశారని చెప్తాడు. 5 కోట్ల మందినట. ఆ హింసించబోయే మృగం ఈ స్త్రీకి సహాయం చేసింది. ఇంకా జరుగుతున్న విషయాలు ఏంటి అనంటే, దేవదూత మాట్లాడుతుండగా ఆశ్చర్యపడుతున్నాడు ఈయన. 7 తలలు 10 కొమ్ములు ఉండిన ఆ స్త్రీని మోసగిస్తున్నటువంటి మృగం గురించి రహస్యాన్ని వివరిస్తానని చెప్తున్నాడు. తన హృదయాన్ని ఆ మృగము యొక్క పరిస్థితిని చూస్తూ ఉంటుండగా, అది ఒక సామ్రాజ్య పరిపాలకుని ఉన్న వ్యక్తికి ఇది చిహ్నం అని మనం గమనించగలుగుతాం. ఫ్రాన్స్ దేశానికి సంబంధించిన రాజుల్లో ఒకప్పుడు రాజ్యాన్ని నేనే అన్నాడు. అంటే అతని ఉద్దేశం ఏంటి అనంటే, నేనే, ఇంకెవరూ లేరు. అంటే మృగ సంబంధమైనటువంటి స్వభావం కలిగిన వ్యక్తిగా అతను మాట్లాడిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకోగలుగుతాం. ఇంకా చెప్తూ, పూర్వం ఉన్నది కానీ ఇప్పుడు లేదు అని, మృగానికి కానీ స్త్రీకి కానీ రోమా నగరంలో సంబంధం ఉండి దేవదూత వివరించి చెప్తున్నప్పుడు రోమా బలమైన సామ్రాజ్యానికి రాజధానిగా ఉన్నది అని, ఆ సామ్రాజ్యం గురించి చెప్తూ అది ఇప్పుడు లేదు అంటే అది ఆల్రెడీ జరిగిపోయింది అని. ఎవరైతే జీవగ్రంథంలో పేరు లేదో, ఎవరైతే ఆ మృగానికి మ్రొక్కుతారో వారి గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఆశ్చర్యపడి దాని వలలో పడిపోతారట. దాని మాటకు వారు విధేయత చూపుతారట. కారణం ఏంటి అంటే 13వ అధ్యాయం 3వ వచనంలో మనం గమనించినప్పుడు,
దానికి ఒక తల నరకబడితే, గాయమైతే, అది చచ్చిపోతే మళ్ళా తిరిగి బ్రతికింది. ఒకప్పుడు పరిపాలనలో ఉండి పరిపాలన లేకుండా అయిపోయి మరలా తాని చేతికి పరిపాలన రాబోతుంది, తన ఆధిక్యతను అది చూపించుకోబోతుంది. ఇది గమనించిన ప్రజలు ఆశ్చర్యపోతారు. ఒకప్పుడు చేతగాంది అయిపోయింది, ఒకప్పుడు బలహీనం అయిపోయింది, ఒకప్పుడు రాజ్యం కూలిపోయిందే, లేకుండా పోయిందే, కానీ మరలా అది పుంజుకొని రాబోతుంది. చూడండి, ఎవడన్నా పడిపోయినోడు చూస్తే, అనగా లోక సంబంధంగా తన జీవితం దిగజారిపోయినట్లు అయిపోతే, ఒకప్పుడు బాగానే వెలిగాడు, ఒకప్పుడు బాగానే సంపాదించాడు, ఒకప్పుడు బాగానే ప్రఖ్యాతులు గాంచాడు, అవన్నీ పోయి మరలా కనుక అతను తిరిగి పుంజుకొని ఉంటే ప్రజలు ఆశ్చర్యపోతారు కదా. ఒకప్పుడు ఇతను బ్రతికి ఎంత బాగుంది, ఇప్పుడు ఏం బాగలేదు, కానీ మరలా అతను పుంజుకున్నాడే అని ఆశ్చర్యపోయేటట్లుగా ఆ సామ్రాజ్యం ఉండబోతుంది. వాడు తన పరిపాలన కొరకు మరలా పుంజుకుని నూతనమైన బలాన్ని సంపాదించబోతున్నాడు. రాజ్య పరిపాలనలో జరగబోతున్న సంగతులను దేవుడు వివరిస్తున్నాడు. ఇందుకు జ్ఞానం కలిగిన మనసు అవసరమని. 7 తలలు ఆ స్త్రీ కూర్చున్నటువంటి 7 కొండలు అని చెప్తున్నాడు. 7 కొండలు ఆ రోజుల్లో రోమా 7 కొండల మీద ఉన్న నగరం అని ప్రఖ్యాతి చెందింది. ఇదంతా ఆత్మ సంబంధమైన మర్మాలతో కూడుకున్నది. దీన్ని గమనించాలని తెలియచేస్తున్నాను. 7 కొండలు అనే మాట వినగానే అది రోమా సామ్రాజ్యానికి సంబంధించిందని మనం గమనించగలుగుతాం. ఆ మృగాన్ని గురించి విషయాలను గ్రహించగలిగేలాగా దేవదూత వివరించి మాట్లాడుతుంటుండగా తన హృదయం చెప్పిన సంగతిని గమనిస్తుంది. 7 రాజులు ఉన్నారట. ఆ 7 రాజులు కూడా కూలిపోయారని చెప్తుంది. మృగం 7 తలల గురించి మరో వివరణ రోమాకు, దాని రాజ్యానికి, దాని శక్తివంతమైన మొదటి చక్రవర్తులు వేసిన ఆ పునాది గురించి మాట్లాడుతూ, జూలియస్ సీజరు యోహాను ప్రకటన గ్రంథం రాయడానికి ముందు చక్రవర్తుల్లో 5 కూలిపోయారని, ఇలాగున అనువదించబడిన ఈ పదం బలాత్కారానికి గురై హతమయ్యారని మనం గమనించగలుగుతాం. సీజర్ నుంచి యోహాను రాసినటువంటి కాలం వరకు దాదాపు 140 సంవత్సరాలు రోమాకు 11 మంది చక్రవర్తులు ఉండేవారు. వారిలో 8 మంది హత్యకు గురయ్యారు. అయితే రోమా వారు చేస్తున్న పరిపాలన ఇందులో మనకు గమనించగలిగితే 5 గురించి మాత్రమే చెప్పొచ్చు. మిగిలిన 3 గాల్ఫా, ఓధయ్, వితేలియస్, వీళ్ళు బలహీనమైన వారు. వీళ్ళు 3 కలిసి 2 సంవత్సరాలే పరిపాలన చేశారు. కాబట్టి వీళ్ళ 3 లెక్కల్లో పెట్టలేదని మనకు అర్థమవుతుంది. ఈ రాజ్య పరిపాలన గురించి మరింత వివరిస్తూ, వారు కొద్ది కాలమే ఉన్నారు. అయితే వారు దేవదూత చెబుతున్నటువంటి విధానములో ఆ మృగం ఒక రాజుని సూచిస్తుంది. యోహాను మాట్లాడడానికి ముందు ఆ వ్యక్తి బ్రతికాడు, అయితే అప్పుడు జీవించలేదు అని అంటున్నాడు. అయితే అతడు అధికారానికి ఇప్పుడు రాబోతున్నాడట. చనిపోయి బ్రతికిన వాడై ఉంటాడని చెబుతున్న మాటలు అంటే అతను మరలా తన రాజ్య పరిపాలన చేయబోతున్నాడు. లేడు అనుకునేవాడు వస్తాడు, ఇక రాడు అనుకునేవాడు మరలా తన ప్రవేశాన్ని చేయబోతున్నాడు. 10 కొమ్ములు వేరు రాజులను సూచిస్తుంది. వారు ఒక్క గడియే రాజులుగా ఉంటారట. అంటే కొంతకాలమే వారు పరిపాలన చేయబోతున్నారు. ఇలాంటి పరిస్థితులు అంత్యకాలంలో సంభవించబోతున్నాయి. బలమైనటువంటి రాజ్యం ఏర్పడబోతుంది. ఆ బలమైన రాజ్యం యావత్తు ప్రపంచాన్ని తన గుప్పిట్లో తీసుకోబోతుంది.
ఒకే భాష ఉండబోతుంది, ఒకే కరెన్సీ ఉండబోతుంది. బహుశా ప్రపంచవ్యాప్తంగా మనం మాట్లాడితే ఒకే భాష అంటే ఇంగ్లీష్ ఉండొచ్చు. ఎందుకనంటే ఎక్కడ చూసినా ఇంగ్లీష్లో మాట్లాడాలని మన వాళ్ళే కాదు, ప్రతి దేశంలో కూడా ఏ భాష స్వభాష అయినా మరలా అధికంగా ఇంగ్లీష్ మాట్లాడాలి అనే ఒక నిర్ణయంతో ప్రపంచం వెళ్తా ఉంది. అంటే ప్రపంచమంతా ఒకటే భాష ఉండబోతుంది. ఇంకేం జరగబోతుంది? ఒకటే కరెన్సీ. మన భారతదేశంలో ఒక రకమైన కరెన్సీ ఉంటే, నోట్లు ఉంటే, మరొక దేశంలో మరొకలాగా ఉండబోతుంది. కానీ అది మార్చబడబోతుంది. కొంతమంది పండితుల అభిప్రాయ ప్రకారంగా బిట్ కాయిన్ అవ్వుండొచ్చు అంటున్నారు. అది కన్ఫర్మ్ అంటలేదు, కానీ బిట్ కాయిన్ అవ్వుండొచ్చు. ఎందుకంటే ప్రపంచమంతా కూడా ఈ రోజున బిట్ కాయిన్స్ వైపు వెళ్ళిపోయింది. అదే కరెన్సీ అవ్వచ్చు ప్రపంచానికి. అంటే ఏమైపోబోతుందంటే ప్రపంచమంతా ఒక తాటి మీదకి రాబోతుంది. ఇలాగ జరిగిన మీదట వాడి యొక్క పరిపాలన కొరకు ప్రపంచాన్ని గుప్పిట్లో తీసుకోబోతున్నాడు. వీరంతా ఒకే ఉద్దేశం కలిగి తన బలాన్ని, ప్రభావాన్ని వినియోగిస్తున్నారు. మృగానికి వారు సపోర్ట్ చేస్తారట. ఆ తర్వాత యుద్ధం జరుగుతుంది. అందులో గొర్రె పిల్లగా పిలువబడుతున్న యేసు క్రీస్తు ప్రభు వారు విజయాన్ని కలిగి ఉంటారు. ఆ మృగాన్ని, వాడి కార్యాలను లయపరుస్తాడు. ఎందుకంటే ఆయన ప్రభులకు ప్రభు, రాజులకు రాజై ఉన్నాడట. ఆయనతో ఉన్నవారు ఎలాంటి వారు తెలుసా? పిలుపు కలిగిన వారు, ఎన్నిక అయిన వారు, నమ్మకమైన వారు. ఇది మనందరికీ ఎంతో ప్రయోజనకరమైన మాట. అదేంటి అంటే ఆయనతో ఉండేవారు ఎలాంటి వారు ఉంటారు అంటే ఆ యుద్ధానికి వెళ్ళేవారు పిలుపు ఉన్నవారు, ఎన్నికైన వారు, నమ్మకమైన వారు. దేవుని చేత నువ్వు ఎన్నుకోబడిన వ్యక్తివైతే, నమ్మకత్వం కలిగి ఉండగలిగితే, నీవు కూడా ఆ రోజున ఆయనతో కలిసి ఆ శత్రువైనటువంటి వ్యక్తితో యుద్ధానికి సిద్ధమవటానికి దేవుడు నీకు కూడా అవకాశం ఇస్తున్నాడు. ఇంకా జలాలు, ప్రజలు, సమూహాలు, జాతులు, ఆ భాషలు మాట్లాడేవారు ఆ మృగం మీద 10 కొమ్ములను చూసినప్పుడు ఆ వేశ్యను దేశించి ఆమె దిక్కులేని దానిగా చేసేసి, బట్టలు ఊడదీసి దిగంబరిగా చేసి, దాన్ని చంపి ఆ మాంసాన్ని తినడానికి, దాన్ని కాల్చడానికి ఆ మృగం తయారైపోయింది. ఎందుకంటే తన యొక్క ఆధిపత్యాన్ని పరిపూర్ణంగా వినియోగించబోతుంది. తన ఉద్దేశాల్ని రుద్దబోతుంది. దేవుడు వారి హృదయాల్లో ఉంచినటువంటి దైవ సంకల్పం జరగబోతుంది. అందుకనే భూభాగం అంతటి మీద ప్రభుత్వం చేస్తున్న రోమ్ నగరమే ఆ పట్టణం అని చెప్పబడుతుంది. ప్రస్తుతం రోమ్ బలహీనమైనట్లుగా ఉన్న ప్రపంచాన్ని ఏలుబడి చేసేది ప్రస్తుతం రోమా ప్రభుత్వమే. రోమ్ నగరమే. అక్కడ పోపు ఉంటాడు. అతని యొక్క కనుసైగుల్లోనే ప్రపంచం అంతా కూడా సాగుతుంది. అది చివరికి పరిపూర్ణంగా జరగబోతుంది. ప్రియ దేవుని జనాంగమా, ఈ సూచనలన్నీ భూమి మీద జరుగుతుంటుండగా, ఒక్కొక్కటి జరుగుతుండగా నువ్వు గమనించగలిగితే యేసుప్రభు రాకడకు ముందే సిద్ధపడతావు. ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడతావు. అలాంటి ఆలోచన, అలాంటి భక్తిని నీ హృదయంలో ఎప్పుడు తలపోసుకుంటూ ప్రభు రాకడ కొరకు సంసిద్ధమవు. ఆయన త్వరగా రాబోతున్నాడు. ఆయన రాకడలు ఎత్తబడితే ధన్యం తప్ప ఇక్కడ విడవబడ్డావా అది ఘోరమైపోతుంది. అలా ఎవరు విడవబడకుండా విశ్వాసాన్ని కాపాడుకోండి, భక్తిని కాపాడుకోండి, పరిశుద్ధతను కాపాడుకోండి. ప్రభు రాకడ కొరకు ఎదురు చూద్దాం. దేవునిలో మనందరూ కూడా నిలకడగా సాగిపోదాం. దేవుడి మాటలు మన వినికిటిన దీవించును గాక. ఆమేన్.